అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ మరోసారి బఫూన్ అయ్యారండి ఆయన. ఎందుకంటే ఈసారి ఇథనాల్ అంశాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకొని ముందుగా వార్త చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఏ విధంగా బఫూన్ అయ్యాడో చెప్తాను చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వైపు ప్రదర్శనగా బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు మరో 100 మందిని ఢిల్లీ పోలీసులు మంగళవారం మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో వారు ఫిరోజ్ షా రోడ్డులో బైఠాయించి నిరసనకు దిగారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు దీంట్లో పాల్గొన్నారు. ఇటువంటి ఇంధనానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి 2,30,000 పిటిషన్లను ఆప్ సేకరించింది. ఇథనాల్ కలిపిన ఇంధనానికి వ్యతిరేకంగా ప్రజలను కేజ్రీవాల్ తప్పుదోవ పట్టిస్తూ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భాజపా ఆరోపించింది. ఇంతవరకు న్యూస్. ఇప్పుడు నిజానికి E20 గురించి చాలా రకాల చర్చలు వచ్చినాయి. లాభ నష్టాలు, అలాగే గడ్కరీ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, అన్ని టెస్టులు చేసినాకనే మేము ఇది ముందుకు తీసుకొచ్చినాం, దీనివల్ల భారతదేశానికి కొంత బెనిఫిట్ ఉంది, ఇదే కనుక జరగకపోయి ఉంటే మనం ఆ క్రైసిస్ టైంలో చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఉండే ప్రమాదం ఉందని ఆయన చెప్తున్నారు. సరే, ఏదేమైనా కూడా దీని వెనుకున్న అసలు కథ ఏమిటి అనేది తెలుసుకుందాం మనం. E20కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన నిరసన పూర్తిగా విఫలమైంది. చెరకు మరియు పాడైపోయిన ధాన్యం, ప్రత్యేకించి మొక్కజొన్న నుండి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం పంజాబ్. ఆ పంజాబ్లో అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక్క పంజాబ్లోనే 16 ఇథనాల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి వార్షికంగా 67,000 కోట్ల లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నాయి. రైతులకు ఇథనాల్ ఒక ప్రధాన ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మారింది. పంజాబ్లోని రైతులు ఇప్పుడు ఆయనపై బహిరంగంగా మండిపడుతూ ఈ నాటకాలు ఆపండి, లేకపోతే మా ఓట్లు మర్చిపోండి అని అంటున్నారు. కావాలంటే ఆ వీడియో చూపిస్తాను చూడండి. E20 भी आपको वापस लेना पड़ेगा। बट वेट, पंजाब में केजरीवाल का ये दाव उल्टा पड़ गया, क्योंकि जिस E20 का अरविंद केजरीवाल विरोध कर रहे हैं, उसी E20 के सपोर्ट में पंजाब के फार्मर्स उतर आए। उनका कहना है इथेनॉल जो है बहुत बढ़िया, उस पे जो काम किया पहले भारत सरकार, उसका बहुत फायदा, उस पे और काम करना चाहिए, बल्कि उसको बंद नहीं करना चाहिए। उससे किसान के हित जुड़े हुए हैं, व्यापारी के हित जुड़े हुए हैं, हमारा एग्रीकल्चर सिस्टम जुड़ा हुआ है, उस पे सरकार को। अब ग्राउंड रियलिटी देखिए, पंजाब हर साल 67 करोड़ लीटर इथेनॉल बनाता। అది ఇక మిగతా అంతా కూడా పంజాబ్ నుంచి మనకి ఎంత ఉత్పత్తి జరుగుతుందనే చెప్తున్నారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదా వివిధ నాయకులు కానీ ఈ కేజ్రీవాల్ డిసిషన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కేజ్రీవాల్ థాట్ ప్రాసెస్ని ఎండగడతా ఉన్నారు. నువ్వు ఆపకపోతే మా ఓట్లు నీకు ఇక్కడ దక్కవు అని చెప్పేస్తున్నారు నిర్మోహమాటంగా. ఇది కేజ్రీవాల్. ఏది పట్టుకుంటే దరిద్రం, ఏది ముట్టుకుంటే అది శని అన్నట్లుగా తయారైపోయింది. ఆ CJP వేదిక మీద ఎక్కిన తర్వాత అసలు రూపం, బొద్దింకల అసలు రూపం కేజ్రీవాల్ అని తేటతెల్లమైంది. ఎందుకంటే అభిజిత్ డీప్కే ఎవరు? ఈ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఒకప్పుడు పనిచేసినాడు. సో డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కాకపోతే CJPగా అవతరించారు. అంటే వైరస్ లక్షణాలు ఇవన్నీ. వైరస్ ఏం చేస్తుంది? బాడీ మీదకి అటాక్ చేస్తుంది. మనం ఏమైనా యాంటీడోస్ ఇచ్చామనుకోండి, ఆ యాంటీడోస్కు తగ్గట్లుగా తన యొక్క పరిణామాన్ని మార్చుకుంటుంది, తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకని దానికి వైరస్కి మందు లేదు, మీకు అవగాహన ఉండే ఉంటుంది. అట్లా ఈ వైరస్ లాగా రూపాలు మార్చుకొని ఏదో చేద్దాం అనుకుంటారు. నిజాయితీగా జనం తరపున నిలబడి ప్రశ్నలు చేయండి, ఎవడొద్దన్నాడు? ఆ దిశగా ముందుకు వెళ్ళండి. అలా కాకుండా ఈ రకంగా క్రైసిస్లో ఉన్న టైంలోనే మనం ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ చేసినాం పాకిస్తాన్ మీద, ప్రూఫ్స్ ఏంటి అంటారు. ఆపరేషన్ సింధూర్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అటాక్ చేశారా బాబు అంటే మతం తీస్తున్నారు. ఉగ్రవాది మతం తీసి చంపాడరా అనే విషయాన్ని చెప్పడం కూడా మతం తీస్తున్నారు మీరు, మనువాదులు మీరు అని మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం చెప్పండి? సిగ్గు శరం లేనటువంటి జాబితా కిందకి వీళ్ళందరూ కూడా వెళ్తారు. కేవలం వాళ్ళ పదవుల కోసం ఎన్ని యదవ పనులైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. E20 విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి, కాదనడానికి లేదు. కాకపోతే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని పెంపొందించుకునే దిశగా ఒక రిస్కీ స్టెప్ అనేది వేస్తేనే దాని పరిణామాలు తెలుస్తాయి. యాజ్ ఆఫ్ నౌ సీరియస్ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు. ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రజల నుంచి ఆటోమేటిక్గా నిరసన రూపంలో వెలుబుకుతుంది. కేవలం వీళ్ళు కావాలని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నీట్ పేరిట, విద్యార్థుల పేరిట ఒకటి సక్సెస్ అయిందని అనుకునే భ్రమలో ఉన్నారో వీళ్ళంతా కూడా. అలాగే ఇంకొకటి E20 పేరుతో నెక్స్ట్ అదే అన్నట్లుగా ఈయన ఎత్తుకున్నాడు పల్లవి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో మొత్తంగా అది సంగతి. కేజ్రీవాల్ ఇది కూడా ప్లాన్ ఫెయిల్ అయ్యాడు, బఫూన్ అయ్యాడు. నెక్స్ట్ ఏం ఎంచుకుంటాడో చూద్దాం.